హలో అండి, వెల్కమ్ టు మహారాష్ట్ర యూట్యూబ్ ఛానల్. ములగాకు పప్పు తయారు చేసే విధానం చూసేద్దామా? వచ్చేయండి. ఫస్ట్ పప్పు తీసుకోండి. దాని తర్వాత ములగాకు 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసేసి 2 గ్లాస్ వాటర్ వేసేసి అలాగే చిన్న సైజ్ టమాటా వేసేసి స్టవ్ పైన పెట్టేద్దామండి. చూసారా ఎంత బాగా మెత్తపడిపోయిందో? నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకుందామండి. వేసేసి స్టవ్ పైన పెట్టేద్దామండి. చింతపండు పచ్చి వాసన పోయేదాకా లో సిమ్లో పెట్టేద్దాము. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు తాలింపులకి ఏమేమి కావాలి చూసామా? 1 స్పూన్ ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి, 4 స్పూన్ ఆయిల్ వేడవుతున్న ఆయిల్లో వేసేద్దామండి. అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు కూడా వేసేద్దాము. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకుందామండి. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము, టేస్ట్ వచ్చిద్దండి. పప్పు వేసేద్దామండి. చాలా ఈజీ అండి, హెల్త్ కూడా చాలా మంచిది. ములగాకు అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి. ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.